जान दे అన్న చేతుల కవర్ది చెట్టు కొమ్మలు ఇరిగిపోయి మొన్న గాలివానకి 4 రోజులైంది. నడి రోడ్డు మీద పడ్డాయి. ఇంతవరకు దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు, శానిటేషన్ సెక్రటరీలు ఉంటారు, మరి అట్లానే సూపర్వైజర్లు ఉంటారు. ఎవ్వరు కూడా వీటిని క్లీన్ చేయాలనే ఆలోచన రాలేదు. ఈ నడి రోడ్డు మీద ఇట్లానే ఉన్నాయి. దయచేసి ఇమీడియట్ గా కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసే కార్యక్రమం చేయాలి. సడన్ గా చనిపోయారా? వడదెబ్బ. ఎంత ఉంటుంది వయసు? 50. చిన్న వయసు. అవునా? అది కొత్తగా వాళ్ళ అల్లుడు వచ్చాడు, ఆయన చూస్తుంటాడా? మంచి డాక్టర్. నేను కూడా మాట్లాడతాను, ఈరోజు మాట్లాడి చెప్తాను. ఎట్లా ఉంది ఆరోగ్యం? మా బాగున్నారా? ఎట్లా ఉన్నారు? ఆరోగ్యం బాగుంటుందా? ఇంకా వస్తుందా? రా మళ్ళీ ఒకసారి రా చూద్దాం. ఉంటాను, నేను ఉంటున్నాను. అదా తప్పకుండా. అట్లా కాలువలు క్లీన్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి? ఎవరు తీసేవాళ్ళు లేరు. మంచినీళ్ళు ఎలా వస్తున్నాయి? మంచినీళ్ళు పర్లేదా? రంగు మారిందా? మొన్న రంగు అంతా పచ్చగా వచ్చినాయి. ఏమన్నా పథకాలు ఏమన్నా వస్తున్నాయా? ఎంప్లాయీ కదా ఏషియన్ హాస్పిటల్ ఎదురా. దామదు ఇప్పుడు రైస్ మిల్ నడిపేట్లా అక్కడ? గోపాల్ రెడ్డి వాళ్ళ దగ్గర రైస్ మిల్ నడిపేవాళ్ళు. దాదాపు నాకు అప్పటి నుంచి పరిచయం. ఏం చేయట్లేదా? ఖాళీగానే ఉన్నా. పెన్షన్ వస్తుందా? మరి పెన్షన్ ఇస్తున్నారు? తప్పకుండా గట్టిగా కలుద్దాం. ఏం చేస్తున్నారా నువ్వు? ఎక్కడ? ట్రెండ్స్ లోనా? ట్రెండ్స్ అట్లా ముగ్గురు పని చేస్తున్నారా? వీడు ఒకడే ఉన్నాడు, ఖాళీ ఉన్నాడు. నువ్వు బాగున్నావమ్మా? ఇల్లు ఇప్పించలేదా? ఏమో ఖాళీ లేదా స్థలం? అక్కడదా? టిట్కోలోనా? మరి ఇప్పుడు ఇస్తున్నారుగా కొత్త కమిషనర్. అదే ఎవరికి ఎవరు ఇల్లు ఖాళీకి పెట్టుకున్నారు. దాదాపు 600-500 ఖాళీలు ఉన్నాయి. ఎవరికి ఇవ్వట్లేదు, ఎవరికి ఏం చేయట్లేదు. నీ పేరేంటి? పేరు రావులపల్లి కోటేశ్వరమ్మ. ఈమెకి టిట్కోలో, ఒక్క నిమిషం ఆగు నేను చెప్తాను. టిట్కోలో ఇల్లు డబ్బులు కట్టి ఎన్ని రోజులైంది? 10 సంవత్సరాల క్రితం డబ్బులు కట్టింది. 50,000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నారు మున్సిపాలిటీలో. ఇంతవరకు ఇల్లు కేటాయించాల. బ్యాంకు వాళ్ళేమో లోన్ తీసుకున్నావు, నువ్వు లోన్ కట్ చేయాలని చెప్పి 34,000 అకౌంట్ లో డబ్బులు ఉంటే 34,000 కట్ చేసే కార్యక్రమం చేశారు. నెల ఫోన్ చేసి ఇల్లు అలాట్ చేయలేదు. ఆ బ్యాంకు లోన్ డబ్బులు మాత్రం నెల కట్టాలని ఫోన్ చేస్తున్నారు. ఇది మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితి. ఇది దాదాపు కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసులు లో ఉన్న వాటిని పక్కన పెట్టైనా మిగిలిన వాళ్ళందరికన్నా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఎంతవరకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అర్థం కాదు. నర్సరావుపేట టిట్కో ఇల్లు అన్ని వస్తువులతో పూర్తి చేసాం. 2024, 23, 24 కల్లా అన్ని వస్తువులతో పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇచ్చాం ఇళ్ళని. ఇంకా ఎందుకు అలాట్ చేయట్లేదో ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు సమాధానం చెప్పాలా.
చెట్లు పట్టట్లేదు ఈయనున్నప్పుడు అన్ని కొట్టుకున్నాం అయ్యే చెట్లు మాకు మగ మనిషి కూడా చనిపోయాడు మరి వాళ్ళు నేను పచ్చి నాటి కొట్టి మున్సిపాలిటీలు ఎవరు పట్టించుకో డ్రైనేజ్ మొత్తం ఫ్లో అయిపోయింది. పురుగులు కాలువలో దాదాపు 6 నెలల క్రితం తీశారు ఈ డ్రైనేజ్. 6 నెలల నుంచి ఎవరు కూడా ఇటువైపు తొంగి చూసిన పాపాను పోలేదు. ఈ కాలువలో గ్లాసులు బాటిళ్లు అన్ని కూడా చెత్త చెదారం అంతా వేసి పురుగులు కూడా తిరుగుతున్నాయి డ్రైనేజ్ మీద. దీనివల్ల దోమలు ఇన్ఫెక్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏమి ఇచ్చారు అసలు? ఏమి పెట్టుకోవడానికి ఏమి లేవుగా. ఏం పెట్టుకోవడానికి 15 నీకు 15 అన్నాడు కదా. వస్తున్నాయి ఏమి లేవు. డ్వాక్రాలో ఉన్నావా? డ్వాక్రా గ్రూప్ లో కూడా లేవు. ఆ డబ్బులు ఏ డబ్బులు రావు. అది జగనన్న ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి డబ్బులు వేసే కార్యక్రమం చేసి మళ్ళీ జగనన్న గెలిపించుకోవాలి అక్కడ. ఓకే 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 సరే అమ్మా, మళ్ళీ జగనన్న గెలిపించుకోవాలి మళ్ళీ. సరే సరే కలుస్తాను. ఇప్పుడు ఈ కాలం ఆ కాలం గేమ్ ని అథ్లెటిక్స్ అథ్లెటిక్స్ ఓకే కాకానే ఏం పేరు? సాయి స్టేడియం లో చేస్తుందా వాళ్ళ అబ్బాయి? ఓకే ఆర్మీకి పెట్టాడు. ఎన్ఆర్జిఎస్ లో ఫీల్డ్ ఇది చేస్తాడు. ఆర్మీకి పెట్టావా? అంటే లాంగ్ డిస్టెన్సా షార్ట్ డిస్టెన్సా? మొత్తం పరిగెడతావా? 400. ఎట్లా ఉందా? బాగానే ఉందా? ఏమన్నా పథకాలు ఏమన్నా వస్తున్నాయా ఇప్పుడు? ఏమి రావట్లేదు అసలు. ఏమి రాలేదు. బాగాలేదు. మళ్ళీ జగన్ అన్న గెలిపించాలి. అదే ఇంటర్వ్యూ వెళ్ళావా? సాయి ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ అవుతున్నా. రిటర్న్ కూడా ఉంటుందా లేకపోతే ఓన్లీ ఫిజికల్ ఎగ్జామ్? రిటర్న్ డిగ్రీ మీద. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? ఏమన్నా వస్తున్నాయా పథకాలు ఏమన్నా? ఏమి లేవు. స్థలం అవును. జగన్ గారు ఉంటే మళ్ళీ ఇళ్ల పట్టాలు పెంచేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వలేదు. ఈసారి మనం వచ్చిన తర్వాత ఏదో ఏర్పాటు చేయాలి తప్పకుండా. వెళ్దామా స్ట్రైటా లేదా స్ట్రైట్ వెళ్ళిపోదాం? కొంచెం ఆ కాలు వచ్చాయి. ఫిజియోథెరపీ మాత్రం మానేయద్దు, కంటిన్యూస్ గా వేసుకోవాలి. దానివల్ల వచ్చింది నీకు ఐబీపీ వల్ల. బీపీ కంట్రోల్ కావాలి. ఉప్పు కారం తగ్గించేసి ఆ టాబ్లెట్స్ అన్ని కంటిన్యూ చేసి ఫిజియోథెరపీ అని చేస్తున్నా. ఫిజియోథెరపీ రోజు చేపించి ఓకే ఓకే ఫిజియోథెరపీ చేయించు కొంచెం జాగ్రత్తగా. చాలా రోజులు నేను చేస్తున్నాను. సార్ ఎలా ఉంది హోటల్లోకి? బాగానే ఉందా? బాగున్నా? ఎలా ఉంది వ్యాపారం? అందరు వద్దులే చందు, లోపలికి అందరు వద్దులే. ఒక 15 జనరిక్ మందు షాపు తెచ్చి ఆడ పెట్టించాడు. అయ్యో ఎదురు షెడ్ వేయించి కొత్త షెడ్ వేయించాడు. ఇది ఉంది దీనితో పాటు మళ్ళీ అది. ఎక్కడికి ఎట్లా వెళ్తా? ఎక్కడ వెళ్తుంది? ఇక్కడ అంతా చెత్త వేస్తే దీనిలోకి రావట్లా వాటర్. దానిలోంచి కారి కిందకి వెళ్తున్నాయి వాటర్, దీనిలోకి రావట్లా. పైపు కాదు, ఓవర్ఫ్లో అవుతుంది. లోపల ఎవరున్నారు? శానిటేషన్. ఇది ఇక్కడ పెట్టలేదా ఇవన్నీ? అదే ఉన్నాయిలే. ఇంకా ఇది ఆల్రెడీ అంత ముందే ఉన్నాయా? ఇది పని చేయట్లేదు ఇప్పుడు. మానిటర్లు పని చేయట్లేదమ్మా? పని చేస్తా. మనం ఇచ్చినాయి కదా ఫిలిప్స్ ఇవన్నీ. ఓకే అక్కడి నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దేనికోసం వచ్చారు మీరు? డెలివరీ కోసం. నీకే బాగాలేదా? నువ్వే పేషెంట్? ఇంటికి పోయి స్నానం చేసి వస్తావా? అది ఇంటికి పోయి స్నానం చేసి వస్తున్నాడు. హాస్పిటల్లో నీళ్లు రావట్లేదు అని చెప్పి. బాత్రూమ్ లో అసలు నీళ్లు రావట్లేదు. బాత్రూమ్ లో అన్నా శుభ్రం చేస్తున్నారా? శుభ్రం చేస్తున్నారు కానీ నీళ్లు రావట్లేదు. బాత్రూమ్ లో అసలు వాటర్ రావట్లేదు. నీళ్ల కోసం బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. బయట పేషెంట్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నాడు. ఇక్కడ నీళ్లు రావకనండి.
ఇది పరిస్థితి. వాటర్ రావట్లేదు. డ్రైనేజ్ కాలువ చూడండి, ఇదంతా దోమలు, ఈగలు, అన్నం మెతుకులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసే పరిస్థితి లేదు. హాస్పిటల్లోనే ఇలా ఉంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా ఉంటాయి పేషెంట్కి? రావడానికి కాదు, కొత్త జబ్బులు రావడానికి కాదు హాస్పిటల్కి వచ్చేది. చూడండి శానిటేషన్ ఎట్లా ఉందో. కాలువలు అన్ని దోమలు, ఈగలు, మురుకు నీళ్లు. ఈ నీళ్లు పోయే కార్యక్రమం లేదు, వాసన వస్తా ఉంది. అట్లా ఇది స్వీపింగ్ లేదు. ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు, దీని డస్ట్బిన్ లో వాసనలు, అన్నం మెతుకులు. దగ్గరికి రా ఒకసారి. అన్నం మెతుకులు డైరెక్ట్ గా హాస్పిటల్లోనే. చూడు అసలు క్లీనింగ్ ఇదంతా హాస్పిటల్లో శుభ్రంగా ఉండాల్సిన నేపథ్యంలో ఈ విధంగా ఈరోజు డెలివరీ. ఇది జనరల్ వార్డా, లేడీస్ వార్డ్ ఇక్కడ తెచ్చారా? నీళ్లు వస్తున్నాయి. ఏం తలుపులు ఊడిపోయినాయి? డోర్ ఊడిపోయిందా? డోర్ ఊడిపోయింది. ఇది ఊడిపోయే ఎన్ని రోజులైందో తెలియదు. మరి ఇక్కడ ఏసీలు పెట్టించారా? ఏసీలు ఏం లేవు రూమ్ లో. మరి ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఫ్యాన్లు అన్ని తిరుగుతున్నాయి. అమ్మా స్టార్ట్ అయింది, ఇంకా వర్క్ జరుగుతుంది కానీ అదే అనమాట. ఏమ్మా ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నారా? ఈ వార్డేనా ఇది? ఓన్లీ పోస్ట్ ఆఫ్, ఇది పోస్ట్ ఆఫ్, ఇమీడియట్ పోస్ట్ ఆఫ్, ఇమీడియట్ పోస్ట్ ఆఫ్. మరి ఇన్ని బెడ్లు వేసారు, పడతారా? ఇది మధ్యలో కూడా ఖాళీ లేదు. 5-10 బెడ్. పర్లేదమ్మా, చూస్తున్నారు బానే? మందులు అవి ఇస్తున్నారా? వాటర్ రావట్లేదు అండి. వాటర్ ఏసీలు దీంట్లో కూడా ఏసీలు ఇంకా ఫిట్ చేయాలి. థియేటర్లు పైనమ్మా, వాష్రూమ్స్, థియేటర్లు అన్ని పైన. డబ్బులు కూడా ఉన్నాయి కదా బానే. ఓపీ రూమ్ ఆడుతా ఉంది, పడిపోతా ఉన్నారు. పైనుంచి వాటర్ పడిపోతా ఉంది, ఇక్కడి నుంచి పడిపోతా ఉన్నాయి. ఇది జనరల్ వార్డా, ఏఆర్టీ? అది జనరల్ వార్డేనా? మేల్ మెడికల్ వార్డు. ఏమా మేల్ మెడికలేనా? ఏం మందులు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు పేషెంట్స్. మెడిసిన్స్ లేవా స్టాక్? ఇప్పుడే చెప్తా ఉన్నాడు అబ్బాయి, మందులు ఒకటి ఉంటే ఒకటి ఇవ్వట్లేదు. సప్లై అన్న షార్ట్ ఉందా మందులు? అట్లాగే మామూలుగా రెగ్యులర్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, ఇంజెక్షన్స్ సప్లై ఉన్నాయి. ఓకే ఓకే. ఇదేంటి మేల్ మెడికల్? ఇది అంతా మేల్ అంతా ఇక్కడ తీసుకొచ్చారు. ఎంతమంది ఉన్నారు పేషెంట్స్ డి అడిక్షన్? 5 members. రామిరెడ్డిపాలెమా? మందు ఇదేనా దానికోసం వచ్చారా? పర్లేదా, మందులు ఇస్తున్నారు మరి? మీదేవరు? పెదనెవరు, కోటనెవరు దగ్గర, పత్తనపల్లి కాన్షియస్. పైకను ఎన్నియానా? ఎన్నియా చేస్తుంటారు. మందులు ఇస్తున్నారా? బానే ఉందా? పర్లేదా? ఎప్పుడు చేశారు ఆపరేషన్? మరి ఇంకా ఉంచారేంది ట్రైన్? రోజు వస్తానే ఉందా? దీన్ని పట్టుకునే బాత్రూమ్కి వెళ్తున్నావా? నీళ్లు వస్తున్నాయా? నీళ్లు రావట్లా, నీళ్లు లేవు అసలు, వాడుకోవడానికి నీళ్లు బాగా ఇబ్బందిగా. మరి ఎట్లా చేస్తున్నారు? మరి ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు లేకపోతే బాత్రూమ్కి వెళ్ళటం, స్నానం చేయటం ఏ విధంగా? బయటికి ఓపెన్కి వెళ్ళారు, అది పట్టుకొని బయటికి వెళ్ళాలి. నీళ్లు లేవు అసలు బాత్రూమ్ లో. ఇదిగో నీళ్లు, బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదు. ఈ విధంగా ఆపరేషన్ చేయించుకొని ఈయన డ్రైన్ పట్టుకొని ఈ విధంగా బయటికి వెళ్లాల్సి వస్తుంది. బాత్రూమ్ డబ్బా పట్టుకొని బయటికి వెళ్లాల్సి వస్తుంది లెట్రిన్ నెంబర్ 2కి. సో ఇది ఈ విధంగా హాస్పిటల్లో పేషెంట్ ఏ విధంగా వెళ్తాడంటే బయటికి నీళ్లు లేకపోతే. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా వాటర్ లేవు. ఇది హాస్పిటల్ దుస్థితి. ఈ విధంగా పేషెంట్లు, ఆపరేషన్ చేసిన పేషెంట్లు ఈ విధంగా వెళ్ళడానికి వస్తే ఏ విధంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు? ఏ విధంగా జరుగుతోంది వైద్యం?
కనీసం హాస్పిటల్కి డబ్బులు ఉన్నాయి హెచ్డిఎస్ లో, ఆ డబ్బులు ఉపయోగించి మోటార్లు బాగు చేయించడమా, లేకపోతే నీళ్లు తీసుకురావడం, లేకపోతే మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లు తెప్పించి నీళ్లు పైకి లోడ్ చేయాలా. అంతేగాని నీళ్లు లేకుండా బాత్రూమ్ లో స్నానం చేయడానికి ఒక పేషెంట్ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు, ఈయనేమో లెటర్ని పోవడానికి బయటికి వెళ్తున్నాడు డబ్బా పట్టుకొని, పేషెంట్ బయటికి వెళ్తా ఉన్నాడు. ఇది పరిస్థితి, ఆపరేషన్ చేసిన పరిస్థితి. నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్లో ఒకవైపు మందులు లేవు, ఒకవైపు ఏమో ఈ విధంగా పేషెంట్లు బయటికి వెళ్లాల్సి వస్తుంది. గుళ్ళపల్ల మీదమ్మా, అడిగొప్పల మీది, పిడిగిరాళ్ళ. డెలివరీ అయిందా? బానే ఉందా? బానే చూస్తున్నారా? మందులు వేస్తున్నారా? ఇదంతా ఆ రోడ్డు వేసిన దాకా వెళ్ళదే. ఈ చిన్న బ్లాక్ లో ఏమొస్తుంది? ఇది చూసిరా, నువ్వు పోయి చూసిరా. కంప్లీట్ గా డ్రగ్స్ అన్ని. సరే సార్, బాగా. ఎంతమంది ఉన్నారు మీరు సిస్టర్లు? 6 members ఉన్నారు. మార్నింగ్. ఓకే ఓకే, రైట్. బాగున్నా. మందులు అవి పర్లేదా? నర్సులు అవి చూస్తున్నారా? నీళ్లు మెయిన్ ప్రాబ్లం. భోజనం అది ఎట్లా ఉంది? బాగానే ఉంది. నీళ్ళు రావు. అవును, అంతేగా. స్నానం చేయాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా, ఏదైనా పళ్ళాలు చండాలం. అక్కడ గైనిక్ వార్డు బాత్రూమ్ నెంబర్ 2కి వెళ్ళింది కూడా, బాత్రూమ్ మొత్తం అలిగిపోతుంది. నీళ్లు పోవట్లేదు, బ్లాక్ అయిపోతుంది. బ్రష్ చేద్దామన్నా లోపలికి వెళ్ళబుద్ది చండాలం. బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయి? బాత్రూమ్లు అసలు పడిపోతుంది. నేను నడుచుకుని పోవాలి. స్మెల్ కింద డ్రైనేజ్, కనీసం టాయిలెట్ కూడా బయటకు వెళ్ళాలి. నేను ఒక ఆయన అడిగితే వర్షం పడ్డప్పుడు అప్పుడు దాకంటే. సో బాత్రూమ్ లో ఉన్న డ్రైనేజీ కూడా పూర్తిగా పనిచేయట్లేదు. అసలు పనిచేయట్లేదు. అసలు చండాలం. బాత్రూమ్ లో టాయిలెట్ గాని, వాటర్ గాని, బాత్రూమ్ లో ఉన్న వాటర్ బయటికి వెళ్తలేదు. అంతా బ్లాక్ అయిపోయి బాత్రూములు ఉపయోగించుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి కూడా బాత్రూమ్ లోకి వెళ్ళడం చాలా కష్టంగా ఉందని చెప్తాను. నీళ్లు పోవట్లేదు, ఎక్కడ డ్రైనేజ్ వాటర్ పోవట్లేదు, నీళ్లే ఉండలేదు. ఏదైనా స్నానం చేద్దామని చేయదు. నా బట్టలు కూడా మా ఉత్సాహాలు పోతుంది, ఒళ్ళంతా దొరకాలి. నీళ్లు పోసుకున్నానే వెళ్ళబుద్ది కాదు. నీళ్లు ఉండవు, ఆడ వాడుకోవడానికి కూడా ఏం బాగుండదు. అంత చండాలం. మీరు ఎంత భోజనం పెట్టినా, ఒక మాట ఎంత భోజనం పెట్టినా, ఎంత మంది ఇచ్చినా, ఒక నీళ్లు శుభ్రం ఉంటేనే మా ఆరోగ్యం సరిగ్గా ఉంటాయి. అసలు వాడుకోవటానికి నీళ్లు లేక, చేతులు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి ఎక్కడ నీళ్లు లేవు. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా నీళ్లు లేవు. పేషెంట్ ఇందా చూసాం, పేషెంట్ బయటికి వెళ్తున్నాడు, చెంబు పట్టుకొని, డ్రైన్ పట్టుకొని, ఒకవైపు డ్రైన్ పెట్టుకొని బయటికి వెళ్తున్నాడు బాత్రూమ్ కి. ఎవరు పట్టించుకో. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. చండాలం. అసలు కింద చూడు కూడా డ్రైనేజ్ లేదు, ఇక్కడ మొత్తం చండాలం. ఒకసారి బాత్రూమ్ ఒకసారి చూపిద్దు కదా. ఎందుకు పెట్టారు ఇవన్నీ? మీరు పెట్టారు లీక్ అవుతుంది. వాటర్ అంతా నిలవ ఉండిపోతా ఉంది, వాటర్ లీక్ అయిపోయి. అదే తీసేస్తాను. నీళ్లు పోవు, అక్కడే మొత్తం బ్లాక్ అయిపోతుంది. నెంబర్ 2 కూడా డ్రైనేజ్ ఎక్కడ కూడా పోయే నీళ్లు బయటికి పోయే పరిస్థితి లేదు. ఎక్కడ కింద లీక్ అవుతా ఉంది. ఈ విధంగా నీళ్లు నిలబడితే రేపు స్లాబ్ డ్యామేజ్ అయిపోయి అంతా ఇబ్బంది పడే పరిస్థితి. చూడు, లోపల నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ చూడండి. ఈ విధంగా నీళ్లు నిలబడితే మొత్తం గోడలు డ్యామేజ్ అయిపోయి, నీళ్లు నిలబడి స్లాబ్ డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఈ నీళ్లు శుభ్రం చేసేవాళ్ళు ఎవరు? లోపలంతా పాచి పెట్టిపోయింది. ఇక్కడేమో మట్టి, గ్రీన్ ఫంగస్, ఇవన్నీ కూడా ట్యాంక్ కింద ఈ విధంగా చేరాయి. స్లాబ్ డ్యామేజ్ అయిపోయి లీక్ అయిపోతాం. హాస్పిటల్ బిల్డింగ్ కట్టించాం కానీ మెయింటెనెన్స్ జీరో. మెయింటెనెన్స్ అస్సలు లేదు. ఎక్కడ నీళ్లు అక్కడే నిలబడిపోతా ఉన్నాయి. డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, బాత్రూముల్లో పోయే పరిస్థితి లేదు.
అసలు వాటర్ రావట్లేదు అన్నారు, మరి వాటర్ ట్యాంక్ ఎక్కుతా ఉన్నాయి, కిందకి వాటర్ ఎందుకు రావట్లేదో అర్థం చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కడ ఉన్నట్టున్నాయి ట్యాంక్ లో చూడండి. ఈ రోగాలు తెచ్చుకోవడానికి వస్తా ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి, రోగాలు తెంచుకోవడానికి కాదు, తగ్గించుకోవడానికి కాదు. ఇది పరిస్థితి. వాటర్ చూడండి ఎలా ఉందో, పోయింది. ఇదంతా కూడా పాచిపెట్టిపోయింది. థియేటర్ క్లాస్ బాత్రూమ్ వెళ్తే నెంబర్ 2 బయట నేల మీద తేలేడు. లోపలికి వస్తే మొత్తం చండాలం ఉంటుంది. అవి మొత్తం బ్లాక్ అయితే నీళ్లు బాగు, నీళ్లు రావు. నీళ్లు వస్తే నీళ్ళు అన్న మంచిగా పడతారు. చెప్పే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ లేదు. నిలబడిపోయినా నడవటానికి కూడా నీళ్ళంతా బాగా ప్రాబ్లం. నడిపించే వాళ్ళు లేదండి. నీళ్ళంతా ఇట్రా నీళ్ళంతా చూడు అంత ఎత్తులు. నీళ్ళంతా బాత్రూమ్ నిలబడిపోయి లెట్రిన్ ఇదంతా బయటకు వచ్చే కార్యక్రమం. బాత్రూమ్ లో కూడా నీళ్లు బ్లాక్ అయిపోయింది. లేడీస్ ఉన్నట్టు బాత్రూమ్ లో అసలు లేవా నీళ్ళు? వాష్రూమ్కి వెళ్ళడానికి లేదా అక్కడికి వెళ్తే మగవాళ్ళు వస్తే ఎందుకు వస్తున్నామంటే మేము వస్తాము. మగవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా? మగవాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. కింద నుంచి మగవాళ్ళ పైకి పంపిస్తున్నారు. చెప్పని ఆయన బాగా చెప్పని ఇడిదిరిగమ్మా ఇడిదిరి. మగవాళ్ళని కూడా ఈ బాత్రూమ్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకసారి బాత్రూమ్ వాళ్ళు. ఏందని మేము ఒకరు అడిగినా గానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవును వస్తాము, ఏం చేయమంటావు, ఎక్కడ లేవు బాత్రూమ్ లేదు. సరే వాష్రూమ్కి వెళ్ళేది ఉన్నట్టుందా? బాత్రూమ్ నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు కూడా లేవు. జెంట్స్ కూడా ఇక్కడికే వస్తున్నారు, మగవాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు. మరి ఫీమేల్ వార్డ్ అని పెట్టింది ఎందుకు? మగవాళ్ళు రాకుండా ఉండాలి ఫీమేల్ వార్డ్. వాటర్ అని నా బూట్లు కూడా తెచ్చిపోయారు. వాటర్ బట్టలు మార్చుకోవడానికి లేదు. మళ్ళీ అక్కడ ఏమైనా తగిలించుకొని వచ్చి ఇక్కడ మార్చుకోవాలి. ఇక్కడ మార్చుకోవడానికి కూడా ఇక్కడ కూడా వాళ్ళే ఉంటారు. ఇంకెక్కడ మార్చుకోవాలి మేము? ప్రైవసీ లేదు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకటే బాత్రూమ్ యూజ్ చేస్తున్నారు. లేడీస్ వార్డులో కూడా నీళ్లు పైకి వస్తున్నాయి. బాత్రూమ్ లో లెట్రిన్ అంతా కూడా నీళ్లు పోక బయటకు వచ్చేస్తా ఉంది. బాత్రూమ్ లో ఉపయోగించుకోవడానికి లేదు. డ్రైనేజ్ విపరీతంగా ఘోరంగా ఉంది. ప్లస్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకటే బాత్రూమ్. ఇది ఎక్కడ సోచ్యం నాకు అర్థం కాదు. ఎక్కడా చూడలేదు. ఇది కింద బాత్రూములు ఉంటాయి, కింద బాత్రూములు పెట్టుకోవచ్చు. నీళ్లు పోవట్లేదు, డ్రైనేజ్ పోవట్లేదు. అదే పోవట్లేదు. ఒకళ్ళు మామూలుగా అసలు పచ్చిగా చెప్పాలంటే ఒకళ్ళు బాత్రూమ్కి వెళ్తే అది పోక ఇప్పుడు మనం పోకుండా ఆగలేము కదా, వెళ్ళి ఇంకా దానిలోనే ఇబ్బంది పడుతున్నారు. ఇంకెక్కడ ఇప్పుడు పేదరికం పరిస్థితుల్లో ఉండే కదా ఇక్కడికి వచ్చేది, హాస్పిటల్కి వచ్చేది మామూలుగా చెప్పాలి అంటే ఇంకా దానికి కూడా ఇది చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. బాత్రూమ్కి వెళ్తే నీళ్లు పోక లెట్రిన్ అంతా కూడా బయటకు వచ్చేస్తాం. దాదాపు మోకాళ్ళు కింద దాకా నీళ్లు నిలబడి ఉన్నాయి బాత్రూమ్ లో. చూశాను, లెట్రిన్ కూడా చూశాను. అది కాక లేడీస్ కి జెంట్స్ కి ఒకటే బాత్రూమ్. ఇది చాలా దారుణమైన అంశం. కనీసం ఒకరు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంకొకరు కాపలా ఉండాలి అక్కడ. అవును అంతే కదా. నేను మాట్లాడు లేదు, వాటర్ పోవట్లేదు, ఏం క్లీన్ చేస్తారు? అసలు జెంట్స్ కి లేడీస్ కి బాత్రూమ్ ఏంటి? ఇక్కడ జెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఎందుకు రావట్లేదు? వాళ్ళు చెప్తా ఉంటే పేషెంట్లు చెప్తా ఉన్నారు. మీరు కనీసం జెంట్స్ ని, లేడీస్ వార్డు కదా, జెంట్స్ బాత్రూమ్ కి ఎట్ట వస్తారు? వాళ్ళు చెప్పి కింద లేవంట బాత్రూమ్. అందరూ పైకి వస్తున్నారు. లేడీస్ వార్డులో ఒక నిమిషం అసలు లేడీస్ వార్డులో జెంట్లు బై స్టాండర్ విజిటింగ్ కే వాళ్ళు వచ్చి వెళ్ళిపోవాలి. వాళ్ళు బాత్రూమ్ లో ఉపయోగించుకునే కార్యక్రమం ఏంది? నీళ్లు వస్తున్నాయి. నేను పోయాను బాత్రూమ్ లోకి, డ్రైనేజ్ పోవట్లేదు. బాత్రూమ్ లెట్రిన్ అంతా పైకి వస్తుంది వాటర్. చూడండి ఒకసారి. మన ఇంట్లో ఒక నిమిషమైనా ఆ బాత్రూమ్ లోకి వెళ్ళగలమా? ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో మనం ఒక్క నిమిషం. నీ పేరు చెప్పు.
నా పేరు సురేష్ అండి. మాది సత్తనపల్లి మండలం కట్టమూరు గ్రామం. మా ఆవిడది పిడుగురాళ్ళ దగ్గర అనమాట. మా ఆవిడ డెలివరీ టైం అయ్యి ఇక్కడికి వచ్చారు. మేము అంత ముందర కూడా మాకు బాబు పుట్టాడు, ఇక్కడికి వచ్చాము. అంత ముందర అక్కడ హాస్పిటల్ ఇక్కడ మార్చారు. అయితే అక్కడ మీద ఇక్కడ చండాలం ఉందన్నమాట పరిస్థితి. పోతే డ్రైనేజీ మరీ చండాలం, కింద బాత్రూమ్స్ ఉండవు, తాళం వేస్తారు. పైకి వెళ్తేనే అక్కడ ఎక్కడిదక్కడ బ్లాక్ మొత్తం చండాలం. నెంబర్ 2 కూడా ఎక్కడిదక్కడ తట్టిగా అట్లా చండాలం ఉండిపోతుంది. అక్కడ లేడీస్ కి మగవాళ్ళకి మళ్ళీ ఒకటే అయిపోయింది. మేము వెళ్తే ఆ డోర్ కూడా క్లిప్పులు ఉండవు, గళ్ళు ఉండవు. మేము తీస్తే ఆ లేడీస్ కనపడతారు, వీళ్ళే పైకి పోమ్మంటారు. అక్కడ నీళ్ళు నిలబడి మొత్తం నెంబర్ 2 కూడా పైన తేలాడుతూ ఉంటది. అంత చండాలంగా ఉంది. నేను అక్కడికి ఏంది ఎట్లా ఉంది అన్ని గమనించి కూడా బిల్డింగ్ చుట్టూరు తిరిగినా కూడా నెంబర్ 2 కానీ 1 కానీ మొత్తం చుట్టూరే తిరిగింది బిల్డింగ్ చుట్టూ. వీళ్ళే చెప్తారు దోమలు కూడా ఈ రోగం ఆ రోగం అని. దీని చుట్టూరు కూడా మొత్తం బ్లాక్ అయిపోయి అక్కడ చెరువులు నిలబడిపోయి ఎటే సార్ ఏం సార్ ఎట్టుందో నేనన్నా పార తీసుకొని తెస్తానని అడిగితే అవి వర్షం పడ్డప్పుడు కొట్టుకొని పోవటమే, అప్పుడు దాకా అంతే అన్నారు నాతోటి. ఈ నీళ్ళు ఎటు వెళ్ళకుండా ఈ బిల్డింగ్ చుట్టూరే తిరుగుతా మొత్తం చండాలం అయిపోతుంది. బాత్రూమ్లు వాడుకోవద్దు కదా అసలు, చండాలం. నీళ్లు ఉండవు, నీళ్లు తక్కువ, మంచి నీళ్ళే ఉండవు అసలు. ఆ నీళ్ళు అసలు ఉండవు. నీళ్లు లేకపోవటాన బాత్రూమ్ మరీ గలీదు. ఇక్కడ నడిపించే వాళ్ళు కూడా ఏది లేదు, ఎట్లా వేయకూడదు అట్లా వేయకూడదు. వీళ్ళ పద్ధతులు చెప్పాలా, అది చెప్పట్లేదు. ఇక్కడ మరీ చండాలంగా ఉంది. అట్లా పరిస్థితి బాగల వస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తృప్తిగా మంచిగా లేదు. అట్లా ఉంది సార్. మాకు ఈ విధంగా ఇబ్బంది కలిగింది. బాత్రూమ్లు జబ్బులు రావటమే, ఇక్కడికి వస్తే జబ్బులు రావటమే కానీ ఉపయోగం ఏమి లేదు. మరీ చండాలంగా ఉంది పరిస్థితి. నా బట్టలు కూడా ఉప్సార్లు పేలిపోయినాయి మొత్తం. స్నానం చేయడానికి కూడా కుదరదు, నీళ్లు ఉండవు. చేద్దామని ఆడికి వెళ్ళే కాడికి ఎట్లా ఉంటాం బెటర్ అని కాదు. అట్లా ఉన్న పరిస్థితి. ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో లింగంగుంట దగ్గర ఉన్నది. ఏమిటి హాస్పిటల్లో పరిస్థితి ఏమిటి, అసలు ఎలా జరుగుతా ఉందని చెప్పి ఈరోజు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో నీళ్లు రావట్లేదు. మెయిన్ ప్రధానంగా సమస్య నీళ్లు లేవు అసలు. పేషెంట్లు కానీ పేషెంట్లు పక్కన వచ్చే వాళ్ళ యొక్క బైస్టాండర్స్ ఎవరైతే వాళ్ళ అటెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయకుండా బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నేను ఒక పేషెంట్ డ్రైన్ పట్టుకొని ఇలా నించున్నాడు, ఆపరేషన్ చేసి వారం రోజులైంది, అతనికి డ్రైన్ తీయలేదు. ఇక్కడ పొట్ట దగ్గర ఆపరేషన్ చేశారు. ఆ వేస్ట్ మురుగు వచ్చే డ్రైన్ ఉంటది, ఆ డ్రైన్ ఆపరేషన్ అప్పుడు పెడతారు జనరల్ గా. ఆ డ్రైన్ అది పట్టుకొని బయటికి వెళ్తున్నాడు బాత్రూమ్కి, లెట్రిన్కి నీళ్లు లేక, లెట్రిన్ కి నీళ్లు లేక బయటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ఒక చేతిలో డ్రైన్, ఒక చేతిలో చెంబు, ఒక చేతిలో డ్రైను, ఒక చేతిలో చెంబు పట్టుకొని బయటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కూర్చోన్నాడు. ఏమిటి పరిస్థితి అని బాత్రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మోకాళ్ళు దాకా నీళ్లు నిలబడిపోయినాయి బాత్రూమ్ లో ఉన్న లెట్రిన్ గాని ఇది గాని వచ్చి నీళ్ళలో ఉంటుంది. కనీసం పేషెంట్ చెబుతున్నాడు ముఖం కడుక్కోవడానికి కూడా బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నాం సార్ అని. అంటే ఆ నీళ్లు ఆ బాత్రూమ్ లో వాసన గాని ఆ లెట్రిన్ అంతా బయటకు వచ్చి చూస్తే మనకే చాలా బాధగా ఉంది. ఇక జబ్బులు పోవడానికి కాదు, జబ్బులు తెచ్చుకోవడానికి వచ్చినట్టుంది హాస్పిటల్. లెట్రిన్ లో డ్రైనేజ్ అసలు లేదు, డ్రైనేజ్ పోవట్లేదు. కింద బాత్రూమ్లు తాళం వేస్తారంట. ఈ మగవాళ్ళందరూ పైకి వెళ్ళమంటారంట. పైన లేడీస్ వార్డ్ లో బాత్రూములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళలేదు. అక్కడ లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ బాత్రూమ్ లేనేలే, ఒకే బాత్రూమ్. ఒక పేషెంట్ గాని పేషెంట్ పక్కన ఉన్న అటెండర్ గాని బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంకొక లేడీ అక్కడ కాపలా ఉండాలి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే బాత్రూమ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా సరే ఇదేంటి ఈ అన్యాయం ఏంటి? బాత్రూమ్ లో డ్రైనేజ్ పోవటం. మరి ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఉన్నారు, కలెక్టర్ గారు పక్కనే ఉంటున్నారు. అక్కడ పాత హాస్పిటల్లో ఉన్న డెలివరీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ క్లైన్ గైనిక్ కేసులని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఓకే, షిఫ్ట్ చేయటం ఓకే, కానీ ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఒక 10 ఏసీలు ఇచ్చాము, ఏసీలు ఇస్తే అయిపోయింది, అభివృద్ధి చెందిపోయిందా హాస్పిటల్? ఎమ్మెల్యే గారు ఏసీలు పెట్టుకుంటే సరిపోతా? బాత్రూములు ఎట్లా ఉన్నాయి కనీసం ఒకసారి చూసారా మీరు? బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు రావట్లేదు. నీళ్లు ఎందుకు రావట్లేదు? హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి, కనీసం మోటార్లు బాగు చేయరంట. నీళ్లు పైకి కొట్టి నీళ్లు లేవు. పైకి వెళ్తే పైన టెర్రస్ మీద మాత్రం నీళ్లు నిలబడి ఉన్నాయి మొత్తం.
మురుగునీళ్లు ఫంగస్ బట్టి ఉన్నాయి ట్యాంకుల కింద కానీ వాటి వల్ల గోడలు నాని స్లాబులు డ్యామేజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. కొంతమంది పేషెంట్లు మందులు ఇవ్వట్లేదు సరిగ్గా, అరకొర 1-2 ఇస్తారంట, మిగిలిన బయట కొనుక్కోమంటారంట. మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, దూది ఇచ్చే పరిస్థితి లేదు, సిరంజిలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వ హాస్పిటల్ దుస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి హాస్పిటల్లో కనీసం మందులు అన్ని కూడా సప్లై చేయడానికి ఆయన కట్టుదిట్టమైన చర్యలు చేసి అధికారులను ఆదేశించి ఎక్కడ హాస్పిటల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేశారు. ఆరోగ్యశ్రీ నడిచేది. ఇప్పుడు అసలు పేషెంట్లు రావడమే కష్టమైపోతుంది. ఈ విధంగా ఈ పరిస్థితుల్లో చుట్టూ ఉన్న డ్రైనేజ్ కూడా ఒకసారి చూడండి, డ్రైనేజ్ ఎక్కడా పోవటానికి లేదు. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోవాలి. నీళ్లు లేకపోతే మున్సిపాలిటీ ట్యాంకర్లు తెప్పించి నీళ్లు ఎక్కించండి పైకి ట్యాంకర్లోకి. ఆ మాత్రం చేయలేరా? సూపరింటెండెంట్ గారు అయ్యా నాకు వద్దు ఈ పదవి, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్. నేను చేయలేను అంటున్నాడు సూపరింటెండెంట్ గారు. నన్ను విధుల నుంచి రిలీజ్ చేయండి అంటే ఎవరు చేసేవాళ్ళు నువ్వే చేయాలంటున్నారు సూపరింటెండెంట్. ఇది హాస్పిటల్ పరిస్థితి. సూపరింటెండెంట్ నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు ఈ పదవి అంటున్నాడు సూపరింటెండెంట్. లేడీస్ వార్డు పక్కనే టీబీ వార్డు పెట్టారు. టీబీ పేషెంట్లు, ఆ టీబీ లేడీస్కి వస్తే పరిస్థితి ఏంటి? ఆ లేడీస్ పక్కనే టీబీ వార్డు పెట్టారు. చుట్టూ డ్రైనేజ్ అసలు పోవట్లేదు. ఇది హాస్పిటల్ పరిస్థితి. ఈ విధంగా హాస్పిటల్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దయచేసి ఈ హాస్పిటల్ని బాగు చేయండి. ఈ హాస్పిటల్లో వచ్చే పేషెంట్లకి సరైన వైద్యం శుభ్రంగా ఉంచే కార్యక్రమం చేయాలి. హాస్పిటల్లో శుభ్రం ఉంచకపోతే ఇంకెక్కడ ఉంచుతారు? ఎలాగో మున్సిపాలిటీ రోడ్లు కాలువలన్నీ పోయినాయి, మీరు ఎలాగో శుభ్రం ఉంచలేరు. కనీసం ప్రభుత్వ హాస్పిటల్లోనైనా స్వీపర్లను పెట్టి కనీసం ఇదైనా శుభ్రం చేసి ఆ డ్రైనేజ్ ఎందుకు పోవట్లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమన్నా బ్లాక్ అయిందా దానిలో పెట్టి ఆ డ్రైనేజ్ క్లియర్ చేసుకునే కార్యక్రమం చేయాలి. ఫస్ట్ బాత్రూంలో ఎందుకు నీళ్లు నిలబడుతున్నాయి కనీసం ఇవన్నా చూడాలి. జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ బాత్రూమ్లు ఉండాలి. కాబట్టి ఈ విధంగా ప్రధానంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడా కూడా శానిటేషన్ అనేది లేదు. కింద చూస్తే కిందే పెద్ద డస్ట్బిన్, అందులో మెట్లు పక్కనే అన్నం మెతుకులు, చెత్త చెదారం అంతా డస్ట్బిన్లో వేసి ఉన్నాయి. వాసన వస్తూ ఉంది. ఇది పరిస్థితి. శానిటేషన్ లేదు, ట్రీట్మెంట్ మరి ఎలా ఉందో మాకు తెలియదు. మందులు కూడా లేవు, అరకొరగా ఇస్తా ఉంటున్నారు. బాత్రూములు అసలు లేవు, వాటర్ రావట్లేదు, స్నానానికి కూడా వాటర్ లేవు, చేతులు కడుక్కోవడానికి ఈ గ్లాసులు పళ్ళాలు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు. ఇది పరిస్థితి, దుస్థితి. ఇది నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో ఇది దుస్థితి. 10 ఏసీలు ఇచ్చాం, అభివృద్ధి అంటే మాది అని చెప్తా ఉన్నాడు. మేము 16 లక్షల చొప్పున దాదాపు మానిటర్లు ఇచ్చాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. ఐసీయూ పని చేయట్లేదు, ఐసీయూ లేదు అసలు. ఐసీయూ బెడ్లన్నీ ఖాళీ చేసి బయటేశారు. కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేయరట, డీజిల్ అయిపోద్దనే మరి జనరేటర్ ఆన్ చేయరట. ఆడవాళ్ళు మగ్గిపోతున్నారు ఆ వార్డులో, వెంటిలేషన్ లేదు. డెలివరీ చేసిన వార్డులో చెమటలు బట్టి ఇదైపోతున్నారు. ఈ హాస్పిటల్ మీద దయచేసి మాకు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడి మీద నమ్మకం లేదు. కలెక్టర్ గారు మీరు ధైర్యంగా మీరు వచ్చి పర్యవేక్షించి, కలెక్టర్ గారికి నేరుగా నేను విన్నపం చేస్తా ఉన్నాను, దయచేసి మీరు వచ్చి పర్యవేక్షించి ఈ హాస్పిటల్ని బాగుపరిస్తే తప్పితే ఇది బాగుపడదు. మీ ఆఫీస్ కూడా పక్కనే ఉంది కాబట్టి ఏదో ఒక సమయంలో మీరు వచ్చి విజిట్ చేయాలి. విజిట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ కానీ లేకపోతే శానిటేషన్ వర్కర్స్ కానీ వాటరు ప్లంబరు అందరూ ఉండాలి. ఈ హాస్పిటల్లో ప్లంబర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఇంత ఘోరంగా హాస్పిటల్లో వైద్యం జరుగుతుందంటే దీనికి బాధ్యులు ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టి వీటన్నిటిని బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.